హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ వైబ్ 73. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో నిన్న బిగ్ బాస్ అప్డేట్ అయితే చూసేద్దాం. సో డే 1 ఎలా జరిగింది ఏంటి అని. ప్రాంక్ ఓటింగ్ ఏదైతే ఉందో దానికి మణికంఠ బాగా ఫీల్ అయ్యారనమాట. సో ఓం గారు అందరూ కొంచెం రిక్వెస్టింగ్గా చెప్తుంటే, అంటే సారీ చెప్తుంటే తను యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. సో ఇలా కాదు, ఏజ్ డిఫరెన్స్ ఇవ్వాలి అని తనకి సలహాగా నిఖిల్ అడ్వైస్ చేస్తుంటే అది కూడా తీసుకోలేకపోయారు. మేబీ మణికంఠ ప్లేస్లో ఎవరున్నా అలానే ఫ్రస్ట్రేట్ అవుతారేమో. అంటే డే 1 కంప్లీట్ కాకుండానే ఎలిమినేట్ చేశారే అని ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. తనకంటూ ఒక స్పేస్ ఇచ్చుంటే మేబీ ఇంత ఇష్యూ జరుగుండదేమో ముందు రోజే. అండ్ నెక్స్ట్ డే అంటే డే 1 అనమాట. ఇక్కడ మార్నింగే ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్తో అందరూ అయితే బాగానే డ్యాన్స్లు అయితే వేశారు. ఇంకా బిగ్ బాస్ కూడా రేషన్ అయితే లిమిటెడ్గా అయితే పంపించాడు. అండ్ రిమైనింగ్ రేషన్ కోసం వాళ్ళు ఆడితేనే వస్తుందన్నమాట. ఇంకా హౌస్ మేట్స్ అంతా వాళ్ళే ఓన్గా అలాట్ అయితే చేసుకున్నారు కొన్ని వర్క్స్ చేయాలి అని చెప్పి. ఇంకా ఇంకా ఇక్కడే ఒక హీట్ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది సోనియా అండ్ బేబక్క మధ్యలో. అంటే కుక్కర్ ఇష్యూతో, అంటే కుక్కర్ ఏదో వర్క్ అవ్వలేదని బేబక్క సైన్ పెట్టేసింది అనమాట కుక్కరు. సో ఇర్రెస్పాన్సిబిలిటీ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి సోనియా అయితే అనింది. బట్ ఇక్కడ బేబక్క అంతా నవ్వుతూనే మాట్లాడుతుంది అనమాట. బట్ నా లోపల ఏమనుకుంటుందో ఏమో ఎవరికి తెలియదు కదా. సో అంటే కుక్కర్ ఇష్యూతో ఇంకా బిగ్ బాస్ వచ్చేసరికి నిన్న గెలిచిన టాస్క్లో ఉన్న 3 జంటలకి ఈరోజు టాస్క్ పెడతామని చెప్పారు. అంటే కెప్టెన్సీ కోసం కాదు, ఇక్కడ చీఫ్ అయితే ఉంటారంట. అంటే 3 చీఫ్స్ అయితే ఉంటారు. అంటే ఇంచుమించు కెప్టెన్సీ లాగే, అంటే హౌస్ సంబంధించిన డెసిషన్స్ తీసుకోవచ్చు అని. అండ్ ఆ తర్వాత గేమ్ స్టార్ట్ కాకముందే రేషన్లో ఉన్న ఆరెంజెస్తో వీళ్ళు బాల్ ఆట అయితే ఆడుతున్నారు. సో ఇక్కడ కూడా ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది సోనియా అండ్ శేఖర్ మధ్యలో. మేబీ సోనియా మంచిగా చెప్పుండొచ్చు, అంటే ఫుడ్తో ఆడొద్దండి, వేస్ట్ చేయకండి అని అలా చెప్పుండొచ్చు. కానీ తను ఎలా చెప్పిందంటే కొంచెం హార్ష్గా అయితే చెప్పింది. ఆరెంజెస్ ఎవరు టచ్ చేయొద్దు, అసలు ఎవరు ఇదన్నద్దు ఆ టైప్లో. సో కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగేది. ఇంకా టాస్క్ 1 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రోప్ పైన అయితే నిల్చోవాలి బ్యాలెన్స్డ్గా. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు ఫస్ట్ టాస్క్ అయితే విన్ అవుతారనమాట. ఇక్కడ నైనిక చాలా గట్టి పోటీ అయితే ఇచ్చింది. సో ఫైనల్గా ఈ టాస్క్లో గెలిచింది నిఖిల్ అనమాట. సో చూసారా, నిఖిల్ నైనిక అయితే ఉంది. సో ఫైనల్గా నిఖిల్. సో సెకండ్ టాస్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ టాస్క్లో కూడా నైనిక చాలా గట్టి పోటీ ఇచ్చింది. అండ్ నైనికాకి నబీల్ అండ్ శేఖర్ కూడా భలే ఆడారనమాట. ఫస్ట్ అయితే నబీలే వస్తారు అనుకున్నాం, కాకపోతే తనది ఒకటి స్లిప్ అయిపోయింది అనమాట. సో అక్కడ కొంచెం స్లో అయిపోయాడు. బట్ నైనిక చాలా బాగా ఆడింది ఫస్ట్ గేమ్ కానీ సెకండ్ గేమ్ కానీ. అండ్ యష్మి అండ్ బేబక్క అంతగా ఆడలేదన్నమాట ఈ టాస్క్ పరంగా అయితే. సో ఈ టాస్క్లో గెలిచింది వచ్చేసరికి నైనిక. సో ఫస్ట్ టాస్క్లో నిఖిల్ అండ్ సెకండ్ టాస్క్లో నైనిక అయితే గెలిచింది. సో బాగానే కష్టపడ్డారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మణికంఠ ఏందో అందరినీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే నువ్వు అడగచ్చు కదా, వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటున్నావు అది ఇది అని. అండ్ ఇక్కడ థర్డ్ టాస్క్ వచ్చేసరికి నిఖిల్ అండ్ నైనిక డిసైడ్ చేయాలి థర్డ్ చీఫ్ ఎవరు అని చెప్పి. సో వాళ్ళు ఓన్ ఓటింగ్స్తో. సో వీళ్ళిద్దరు డిసైడ్ అయింది వచ్చేసరికి యష్మిని ఉంచాలి, మిగతా 3 మెంబర్స్ని తీసేయాలి పోటీ నుంచి అని చెప్పి. ఇక్కడ పెద్ద ఆర్గ్యూ అయితే జరిగింది. సో ఇక్కడ సోనియా, పృథ్వీ, సీత అయితే కొంచెం గట్టి ఆర్గ్యుమెంట్ అయితే చేశారు ఎందుకు యష్మిని సెలెక్ట్ చేశారని. సో నాకు కూడా కొంచెం అయితే అనిపించింది, ఎందుకంటే 2 టాస్క్లో నబీల్ కానీ శేఖర్ కానీ గట్టి పోటీ అయితే ఇచ్చారు. సో వాళ్ళలో ఎవరికన్నా ఇచ్చుంటే బాగుండని. ఎందుకంటే డే 1 తెలియదు కదా ఎవరు ఇల్లు హౌస్ని ఎలా చూసుకుంటారు ఏంటి అని. సో టాస్క్ని బట్టి సెలెక్ట్ చేసి ఉండొచ్చు అని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసేయండి. అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్.